అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ బందర్ రోడ్డు నుంచి నియర్లీ ఎగ్జాక్ట్గా 300 మీటర్ డిస్టెన్స్లో అయితే రీసేల్ త్రిబుల్ బెడ్రూమ్ 5 years ఓల్డ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాము. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసమే మనం వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాపర్టీకి ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే 2 లిఫ్ట్లు అయితే ఉంటాయండి, ఒక కార్ పార్కింగ్, సీసీ కెమెరా ఫెసిలిటీ, అలాగే 24/7 మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ప్రజెంట్ మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోరు ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ అన్నమాట. టోటల్గా అపార్ట్మెంట్ వచ్చి కన్స్ట్రక్షన్ జరిగి 5 years అయితే అవుతుందండి. ఫ్లాట్ అయితే చాలా డీసెంట్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఫ్లాట్కి మధ్య గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. ఇదంతా ఫ్రంట్ కారిడారు, ఎదురుగా అయితే ఫ్లాట్స్ ఉండవండి. డోర్ టు డోర్కి గ్యాప్ అయితే ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 505 అండి. ఇది వచ్చేసి సింహద్వారం, మెయిన్ డోరు చాలా బ్యూటిఫుల్గా, చాలా లగ్జరీస్గా అయితే డిజైన్ చేశారు. 5th ఫ్లోర్లో మనం 5 years ఓల్డ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాము. చాలా లగ్జరీస్గా అయితే ఉంటుందండి. చాలా వెల్ మెయింటైన్డ్ ఫ్లాట్ అనమాట. లుకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్గా హాల్ అనమాట, చూడొచ్చు. ఓనర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే ఉండటం జరుగుతుందండి. అప్పుడప్పుడే వాళ్ళు వచ్చి ఉంటారు ఈ ఫ్లాట్లో, అంతే. తీసుకున్నప్పటి నుంచి చాలా వెల్ మెయింటైన్ ఫ్లాట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. బందర్ రోడ్ నుంచి నియర్లీ మనకి 300 మీటర్స్ డిస్టెన్స్ అనమాట, వాకబుల్ డిస్టెన్స్. మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే చాలా నియర్ బై అయితే ఉంటుందన్నమాట. అలాగే బందర్ రోడ్ నుంచి మనకి బ్రైట్ హాస్పిటల్, అలాగే కామినేని హాస్పిటల్, క్యాపిటల్ హాస్పిటల్ అన్నీ చాలా నియర్ బై అయితే ఉంటాయండి. కృష్ణవేణి స్కూలు, సిద్ధార్థ బీటెక్ కాలేజ్ కూడా చాలా నియర్ బై అయితే ఉంటుందండి. సింగిల్ రోడ్ యాక్సెస్ అండి. మనకి స్ట్రైట్గా వెళ్తే బందర్ రోడ్ వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి బాల్కనీ అనమాట, హాల్కి పక్కనే ఇచ్చారు. చుట్టూ మనకి గ్లాస్ ఫిట్టింగ్స్ అయితే ఇచ్చారు. స్ట్రైట్గా మనం చూసేది బ్రైట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి. అదంతా బందర్ రోడ్డు, చూడవచ్చు మీరు. అదంతా బందర్ రోడ్ అనమాట. చాలా దగ్గరగా అయితే ఉంటుందండి మీకు. ఇది బాల్కనీ అండి. బాల్కనీ నుంచి బయటికి రాగానే లోపలికి మనకి ఇదంతా హాల్ అనమాట. మీకు సూపర్ మార్కెట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్నీ చాలా నియర్ బై అయితే దొరుకుతాయండి మీకు. కిందకి వెళ్తే మనకి అన్నీ చాలా దగ్గరలోనే దొరుకుతాయి అన్నమాట. మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా చాలా లాంగ్ డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి, చూడవచ్చు. డైనింగ్ ఏరియా పక్కనే ఒక డోర్ అయితే ఇచ్చారండి. అది వచ్చేసి మనకి వాష్ ఏరియా అనమాట. మనకి పక్కనే 2 బెడ్రూమ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఫ్రెండ్స్, దీని కొలతలు చూసుకున్నట్లయితే టోటల్ ఎస్ఎఫ్టీ మనకి 1800 ఎస్ఎఫ్టీ అండి, 1800 ఎస్ఎఫ్టీ. ప్లింత్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 1350 ఎస్ఎఫ్టీ. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 63 గజాలు అయితే మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది, 63 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు మనం చూసేది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్గా టాయిలెట్ అయితే ఇవ్వలేదు. మనకి వాష్ ఏరియా పక్కన కామన్గా మనకి ఒక టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట, చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అలాగే మాస్టర్ బెడ్రూమ్లో రెండింటికి 2 అటాచ్డ్గా టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. గెస్ట్ బెడ్రూమ్కి మనకి వాష్ ఏరియా పక్కన అయితే ఇచ్చారు. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 80 lakhs చెప్తున్నారండి, 80 లక్షలు. చాలా బ్యూటిఫుల్ అండ్ లగ్జరీ ఫ్లాట్ అనేది చెప్పుకోవచ్చు అండి. బందర్ రోడ్కి చాలా నియర్ బై అయితే ఉంటుంది. 80 lakhsలో మీకు ప్రైస్ కూడా మాట్లాడుకుంటే స్లైట్ నెగోషియేషన్ అయితే ఉండదని చెప్పారు, మాట్లాడుకోవచ్చు. బెడ్రూమ్ సైజులు కూడా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి. హాల్ కానీ, డైనింగ్ కానీ, కిచెన్ కానీ చాలా బ్యూటిఫుల్గా, చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారు. మనకి హాల్కి పక్కనే డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది.
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారండి. సో పక్కనే చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్గా టాయిలెట్ అయితే ఇచ్చారు. సీలింగ్ కూడా మనకి డబల్ కోటెడ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 5th ఫ్లోర్ అవ్వడం వల్ల మనకి సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్ కానీ ఎయిర్ ఫ్లో కానీ మనకి ఫ్లాట్లోకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ అనమాట, గ్రూప్ హౌస్ కాదు. మీకు 100% నామ్స్ ప్రకారం కట్టిన అపార్ట్మెంట్ అండి. మనకి అపార్ట్మెంట్ ముందు కూడా 35 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బందర్ రోడ్కి సింగిల్ రోడ్ యాక్సెస్ అండి, మీరు ఎటువంటి టర్నింగ్స్ అయితే తీసుకునే పని లేదు. లొకేషన్ వచ్చేసి తాడిగడప అనమాట. మీకు చాలా మంచి లొకేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. స్ట్రైట్గా చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డైనింగ్ ఏరియాలో ఒక డోర్ అయితే ఇచ్చారండి. ఇది మనకి వాష్ ఏరియా, అలాగే గెస్ట్ బెడ్రూమ్లో టాయిలెట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ కామన్గా అయితే ఒక టాయిలెట్ ఇచ్చారండి. చాలా లాంగ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి విత్ సేఫ్టీ గ్రిల్స్. ఎటు చూసినా కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ ప్రాపర్టీకి 80 to 100% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి. మీ ఎలిజిబిలిటీని బట్టి మనం బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. వాష్ ఏరియా నుంచి బయటికి రాగానే ఇదంతా కంప్లీట్గా డైనింగ్ ఏరియా అండి. చాలా లాంగ్ డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ చూసినట్లయితే కిచెన్ అండి, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు ఏమన్నా కావాలి అనుకుంటే తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. మనకి పూజ గది ఇక్కడ చిన్నగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒక చిన్న గోడ కట్టేసి మీరు కావాలంటే డోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్గా కిచెన్ అనమాట. మొత్తం వుడ్ వర్క్తో అయితే నింపేశారు. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మేమైతే మీ ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. వివరాల కోసం నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు మన ఛానల్ ద్వారా ఎటువంటి ప్రాపర్టీ అయినా తీసుకోవాలి అనుకుంటే మేమైతే మీకు 0 కమిషన్తో, ఎటువంటి కమిషన్ లేకుండా మీకైతే ప్రాపర్టీ అయితే ఇప్పించడం జరుగుతుంది. విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మరిన్ని వివరాల కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. జై హింద్.